ఒకప్పుడు న్యాయమూర్తులు అమరావతి విషయంలోనూ లేకపోతే మరొక విషయంలోనూ ఇచ్చినటువంటి తీర్పుల మీద ఆగ్రహంతో రగిలినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు న్యాయమూర్తుల మీద విరుచుకుపడుతూ వాళ్ళకి సంబంధించి వ్యక్తిగత ద్వేషంతో పోస్టులు పెట్టారు. అప్పుడు హైకోర్టు సీరియస్ అయింది. దాని మీదన వేసినటువంటి పిటిషన్ల వలన స్పందించిందా లేకపోతే ఎలా అనేది పక్కన పెడితే స్పందించింది, యాక్షన్ తీసుకోమని ఆదేశించింది. వీళ్ళు పైన తూతూ మంత్రంగా చేస్తుంటే హైకోర్టు సీరియస్ అయ్యి తమ పర్యవేక్షణలోనే విచారణ చేయించింది. అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వైసీపీ హయాంలోనే అరెస్ట్ అయ్యి వైసీపీ హయాంలోనే జైళ్ళకి వెళ్ళి నెలల తరబడి జైల్లో ఉండి ఆ తర్వాత బెయిల్ మీద రావాల్సి వచ్చింది. ఇప్పుడు మరి అలాంటి పరిస్థితి ఉంటుందా? ఎందుకంటే ఏదైతే తాజాగా జరిగింది వంశీ బెయిల్ కావచ్చు,